నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, శుక్రవారం రోజు లక్ష్మీవారం అని అంటారు కదా, పూజ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కొంతమంది ముందు రోజే దేవుని రూమ్ అనేది శుభ్రం చేసుకొని ఉంటారు. అవును. ఎందుకని గురుగారు శుక్రవారం రోజు మనం దేవుని గది శుభ్రం చేయకూడదా? విగ్రహాలను కదిలించకూడదా? ముఖ్యంగా చెప్పాలి అంటే దీంట్లో చాలా రకరకాలు ఉన్నాయి నాన్న. ఉమ్, అమావాస్య వెళ్ళిన మరుసటి రోజున దేవత గది ఏదైతే ఉంటుందో మన దేవుడిని పెట్టుకున్నటువంటి దేవతా స్థానం అది శుభ్రం చేయాలని శాస్త్రం చెబుతోంది. అమావాస్య తెల్లారి. అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు పొద్దున్నే. ఓకే. దీన్ని శుక్రవారం కానీ మంగళవారం కానీ వస్తే కొంతమంది చేయట్లేదు. అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు కూడా శుక్రవారం కానీ మంగళవారం కానీ వస్తే చేయట్లేదు. ఒక నియమంగా పెట్టుకొని అమావాస్య మరుసటి రోజున అది మంగళవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, సోమవారం కావచ్చు, ఏ వారమైనా కావచ్చు, శుభ్రం చేయడంలో ఏ రకమైనటువంటి తప్పు లేదు, చేయాల్సిందే. ఇప్పుడు చెప్తున్నానన్న, మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేయాలని ఒక ఇది ఉంది మనకి, అవునా? 12 గంటలకు భోజనం చేస్తాంగా తప్పనిసరిగా. మా అయితే 1 గంట లేట్ అవుతుందేమో, అదే రోజున భోజనం చేస్తాం తప్పనిసరిగా, అవునా? అట్లా మన కడుపుకు కావాల్సింది మాత్రం మనం చేసుకొని తింటాం. దేవుడు మాత్రం విసుగు పుట్టకూడదు, వాళ్ళు అంతే ఉంటారు. మనం చెప్పినట్టు వినాలంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి, కానీ మనం చెప్పినట్టు వాళ్ళు వింటాం ఏంటి? అవునా? మనం చెప్పినట్టు వాళ్ళు వినాలి అనేటువంటి స్థాయిలో మనం ఉంటే తప్పనిసరిగా వింటారు వాళ్ళు. ఆ స్థాయిలో మనం ఉంటే నీకు పటాలు కనపడవు. అప్పుడు అవసరం కూడా లేదు, పటాలతో సంబంధం లేదు. ఒక మాట చెప్పాలంటే పటాలు లేవు, విగ్రహాలు లేవు, ఏం లేవు. ఆ స్థాయి వేరే ఉంటుంది కంప్లీట్. అంటే మనం దేవుడు దగ్గరైపోతాం కాబట్టి, దేవుడు కలిసిపోతాం కాబట్టి, దేవుడు జీవుడు ఒకటే అని చెప్పుకునే సిద్ధాంతానికి వెళ్ళిపోతాం కాబట్టి అప్పుడు దేవుడు కనపడ్డు. ఈ జీవుడే దేవుడు అవుతుంటాడు, దేవుడే జీవుడు అవుతుంటాడు, అంతే. రెండోది ఎక్కడా లేదు, రెండోది లేదు కదా. ఆ స్థాయికి మనం వెళ్ళలేకపోతున్నాం. నిజంగా చెప్పాలంటే వెళ్ళమనే చెప్తున్నాను నేను. ఇంతసేపటికి పటాలు విగ్రహాలు ఇవే కాదు, ఇంతకు మించి ఇంకొక స్టెప్ ముందుకేద్దాం, ప్రయత్నమైనా చేయాలి. ఆ స్టెప్ అంటే సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, లాస్ట్ స్టెప్ దాకా వెళ్ళటానికి ఫస్ట్ స్టెప్పే ఈ పటాలు విగ్రహాలు. మనం ఎంతసేపు ఇక్కడిక్కడే ఉంటాం, ఈ రెండో దానికి వెళ్ళాం. ఏబిసిడి అంతే, చాలు, నాకు చాలు, ఇక్కడ అయిపోతా కదా, అంతే. నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచన కూడా చేయం. కాబట్టి దయచేసి ఇది ఆలోచించండి. దేవతా పటాలు శుభ్రం చేయకపోవడం అనేది రెండో విషయం అయితే, ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళడానికి తపస్సు కోసం ప్రయత్నించండి. మనస్సుని తపస్సు వైపు నడిపించండి, చాలా మంచి ప్రయోజనం ఉంటుంది తప్పనిసరిగా. భగవంతుడు కనిపించడం కాదు అంటే, నేను ఒకటి చెప్తానన్నా, భగవంతుడు ఎవరికి దాసోహం అంటే భక్తుడికి దాసోహం. మనం భగవంతుడికి దాసోహం కాదు, భగవంతుడు మనకు దాసోహం. మనకు భక్తులు అవుతాడు భగవంతుడు ఆ స్థాయికి వెళ్ళగలిగితే కదా. మరి కుచేరుడు శ్రీకృష్ణుడు కథ అదే కదా. భగవంతుడు భక్తుడికి భక్తుడు అవ్వటమే భగవత్తత్వం. ఆ స్థాయిలో భగవత్వత్వం మనం తెలుసుకుంటే తప్పనిసరిగా భగవంతుడు మనకు భక్తుడు ఏంటి, దాసోహం ఏంటి, అన్నీ చేస్తాడు దగ్గరుండి. అన్ని పనులు ఆయనే దగ్గరుండి చేసి పెడతాడు, గ్యారంటీ. మనలో ఉండే శక్తి చైతన్యం అవుతుందని చెప్తాం. అందుకనే ఇక్కడ ఒక చిన్న కథ చెప్తారు నాన్న మన వాళ్ళు. మనిషిని సృష్టించేటప్పుడు దేవుణ్ణి ఎక్కడ పెట్టాలి, ఒక శక్తిని ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తున్నారట బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. బ్రహ్మ సృష్టించాడు మనిషిని, మహేశ్వరుడు అన్నట్ట సముద్రంలో పెడదాం అని అన్నట్ట. అమ్మో, మనిషి సామాన్యుడు కాదు, సముద్రం లోతును కూడా ఏముందో తెలుసుకుంటాడు వీడు, లోపల కూడా రీసెర్చ్ చేస్తాడు, అక్కడ పెడితే కష్టం తెలుసుకుంటాడు అన్నట్ట. విష్ణుమూర్తుండి ఆకాశంలో పెడదాం అన్నట్ట. ఆకాశాన్ని కూడా చేయిస్తాడు వీడేం సామాన్యుడు కాదు, మానవుడు అనేవాడు, అక్కడ కూడా కష్టమే అన్నట్ట. మరి ఎక్కడ పెడదాం అంటే బ్రహ్మ చెప్పాట, వాడి లోపలే భగవంతుని పెడదాం, వాడు వెతుక్కోవడం మానేస్తాడని చెప్పాట. ఇంత దారుణం అండి అసలు. అంతే కదా, మనల్ని వదిలేసి ప్రపంచాన్ని అంతా వెతుకుతున్నాం, మనం వెతుక్కోవటల్లా. అది వెతుక్కున్న నాడు భగవంతుడు మనలోనే ఉన్నాడు అని చెప్పేటువంటి సత్యం మనం తెలుసుకుంటాం. మనలో వదిలేసి అంతా వెతుకుతున్నాం, బాహ్య ప్రపంచం వెతుకుతున్నాం, మన బాహ్యంలోనే ఉన్నాడన్న సంగతి మాత్రం తెలుసుకోలేకపోతున్నాం మనం కదా. కాబట్టి భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. ఆ స్టెప్కి వెళ్ళడానికి ప్రయత్నించండి. అదొక చిన్న ఇది మాత్రమే చెప్తున్నాను నేను. మరి శుక్రవారం రోజున, మంగళవారం రోజున, అమావాస్య మరుసటి రోజున శుక్రవారం వచ్చినా మంగళవారం వచ్చినా శుభ్రం చేసుకోవచ్చు, ఏ రకమైనటువంటి సమస్య లేదు. చక్కగా దాంట్లో ఎవ్వరేం చెప్పినా వినొద్దు. అలాగే మిగిలిన శుక్రవారాలు, పండగ రోజుల్లో ముందుగా ఏమన్నా శుక్రవారాలు వస్తే
తుడుచుకోవచ్చా? లేదు మేము శుక్రవారమే క్లీన్ చేసుకుంటాం. నిజంగా శుక్రవారం రోజున ఎందుకంటే భోగకాలం అంటాం, భోగవారం అంటాం దాన్ని. శుక్రుడు భోగకారకుడు నాన్న. యోగాన్ని ఎలాంటి యోగాన్ని ఇస్తాడంటే భోగాన్ని ఇస్తాడు. ఇప్పుడు నిజంగా మనిషికి ఆకలి వేస్తుంది, అన్నం పెడితే సరిపోతుంది కదా, కానీ ఆయన బిర్యానీ ఇస్తాడు. దాహం వేస్తుంది, వాటర్ తాగితే చాలు, కూల్ డ్రింక్ తెచ్చి పెడతాడు. అవసరమైన దానికంటే భోగాన్ని అధికంగా ఇచ్చేటువంటి వాడు శుక్రుడు. అంటే లగ్జరియస్గా, లగ్జరియస్ లైఫ్. మరి ఈ లైఫ్ కావాల్సింది ఏంటి? ధనం. అవునా? ధనానికి అధిపతి ఎవరు? లక్ష్మీదేవి. శుక్రవారానికి అంటే శుక్రగ్రహానికి అధిష్టాన దేవత ఎవరు అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టే వారం ఏంటి? శుక్రవారం. ఆ రోజున కదిలించడం ద్వారా తద్వారా దేవతలు ఏమన్నా వెళ్ళిపోతారేమో అనేటువంటి ఒక అనుమానం. ఇప్పుడు మనం పూజ చేసిన తర్వాత కూడా దేవుని ఇట్లా కదుపుతారు ఒకసారి, యథాస్థానం ప్రవేశయామి అంటుంటారు. అవునా? అంటే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోమని. శోభనార్థే క్షేమ పునః ఆగమనాయచ. శోభనార్థం అంటే మరలా శుభకార్యం అప్పుడు పిలుస్తాను. క్షేమార్థే మరలా క్షేమంగా, పునః మరలా, ఆగమనాయచ అప్పుడు రా అని చెప్పడం. విగ్రహాన్ని కదిలించడం కానీ, పటాన్ని కదిలించడం కానీ, దాని ద్వారా ఏంటి, ఇంకా నీ అవసరం అయిపోయింది, నువ్వు వెళ్ళేసి మరలా పిలిచినప్పుడు రా అని చెప్పడం అనమాట. మరి శుక్రవారం రోజున లక్ష్మీదేవి నా మాట చదువుతామా మనం? లేదు, చెప్పాం కదా. అందుకని శుక్రవారం రోజున, మంగళవారం రోజున కూడా 2 days 2 రోజులు కూడాను దేవత మన ఏదైతే గృహం ఉంటుందో, గృహంలో దేవుడు గది ఉంటుందో అది శుభ్రం చేయటం కానీ, దాంతోపాటు ఇంట్లో బూజు దులపటం. ఇక్కడ మన వాళ్ళు ఎంత బాగా చెప్తారంటే బూజులో లక్ష్మి ఉంటుందంటారు, బూజు దులిపే కర్రలో కూడా లక్ష్మీదేవి ఉందంటారు. అవును గురుగారు. అవునా? శుక్రవారం రోజున కొంతమంది కింద మనం జాడు కొడతారు నాన్న, కసువు చింపుతారు, చిమ్మి అది కూడా బయట పారబోయారు. దాంట్లో అంటే ఎందుకు పారబోయారు అంటే కసువు చిమ్మినప్పుడు పొరపాటున, అంటే ఇప్పుడు ఓకే నాన్న అన్ని లైట్లు వచ్చినాయి, పూర్వకాలంలో లైట్లు ఇన్ని లేవు కదా, వెళ్తురు ఉండేది కాదు కదా, చీకటిగా ఉండేది కదా, దాంట్లో అయినా సరే 1 పైసానో 2 పైసాలో నాణాలు ఏమైనా పడిపోయి బడిపోతాయేమో, బడిపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందేమో అనేటువంటి భావనతో తప్పనిసరిగా ఇచ్చేసేవాళ్ళు. అలాగే బూజు, పూర్వకాలంలో బూజు అంటే మిద్దెలు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ తక్కువ, మనకి కర్రలతో తయారు చేసినటువంటి మిద్దెలు ఇవన్నీ ఉండేవి. అవునా? ఈ మిద్దెల్లో కూడా కొంతమంది ఏం చేసామంటే పూర్వకాలంలో ఈ చెక్కల మీద కొంత ధనం దాచిపెట్టడం ఇలాంటివన్నీ పెట్టేవాళ్ళు అనమాట. ఈ శుక్రవారం అట్లాంటి రోజులు బూజు దులిపేటప్పుడు అవి కింద పట్టడం కూడా అశుభం కాబట్టి బూజును దులపవద్దు. అవునా? బూజును దులిపే కర్రను కూడా బయట ఎందుకు పెట్టవద్దు అంటారు? పొరపాటున దాంట్లో ఏమైనా కొద్దిగా చిక్కుకుంది అనుకోండి, అది పోతుంది కదా, అది పోతే కూడా శుక్రవారం లక్ష్మీదేవితోనే సమానం కదా. కాబట్టి అలాంటివి కూడా బయటికి పోవద్దు అనేటువంటిది ఒక పద్ధతి. అంతేకాని వేరే రకమైనటువంటి వీటిని ఆలోచన మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమావాస్య మరుసటి రోజు కూడా ఇంకా క్లీన్ చేయరు. ఉంటారు ఇప్పుడు ఇవాళ కాదు రేపు చేసుకుందాం, ఇవాళ శుక్రవారం వచ్చింది, మంగళవారం వచ్చింది, ఇలాంటివి మానేస్తున్నారు. పొరపాటును కూడా అలా చేయకూడదు. తప్పనిసరిగా శుక్రవారమైనా మంగళవారమైనా అమావాస్య అంటే ఒక నియమం పెట్టుకోండి, ప్రతి నెల ఒక నియమం పెట్టుకోండి తప్పనిసరిగా. ఆ నియమం పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం ఆ రోజున చేయవచ్చు. ఇప్పుడు ఒకటి చెప్తాను, నా దీపావళి పండగ మంగళవారం వచ్చింది, లక్ష్మీదేవి పూజ చేయమా? సోమవారం వచ్చింది, లక్ష్మీదేవి పూజ చేయమా? అవునా? ఈ వారమే రావాలని గ్యారంటీ లేవుగా. తిథులు ఒక గణనం ప్రకారం మన క్యాలెండర్, మన తెలుగు క్యాలెండర్ వస్తుంది, తెలుగు తిథులు వస్తుంటాయి. ఏ వారం వచ్చినా ఆ తిథి ప్రకారం పండగ చేసుకోవాలి. ఇప్పుడు మన పుట్టినరోజు వచ్చింది నాన్న, పుట్టినరోజు ఇప్పుడు డేట్స్ ప్రకారం చేస్తున్నారు. దయచేసి మరలా చూస్తున్నాను ఈ వీడియో ద్వారా కూడా, దయచేసి మీ పిల్లలకి తెలుగు తిథుల ప్రకారం పుట్టినరోజు చేయడం మీరు అలవాటు చేయండి, మీరు అలవాటు చేసుకోండి. తద్వారా ఇంగ్లీష్ డేట్లు వారంతో సంబంధం లేదు, తిథితో సంబంధం ఉండదు, ఏదో డేట్. అవునా? వాడెవడో మనం పరిపాలించడానికి వచ్చి వాడి అలవాట్లు మొత్తం మన మీద రుద్ది వెళ్ళిపోతూ వాడు అంటురోగాన్ని మన ఒంటి మీద రుద్దేసి వెళ్ళిపోయాడు, దాన్నే మనం పట్టుకొని తిరుగుతూనే ఉన్నాం. అంతకు ముందు మనకు ఒక పద్ధతి ఉంది తెలుగు తిథుల ప్రకారం. ఒకటే చెప్తున్నా నాన్న, శ్రీరామనవమి, నవమి, పునర్వసు నక్షత్రం 2 కలిసి వస్తాయా రావట్లేదా మనకి పండుగ రోజున? అవునా? అట్లాగే కార్తీక ఇందాక చెప్పాము మనం 12 నెలలు 12 నక్షత్రాలు వస్తాయని.
ఆ తిథి రోజున ఆ నక్షత్రం వస్తుందా రావట్లేదా? అలాగే మన పిల్లలకి పుట్టిన తిథి ప్రకారం పుట్టినరోజు చేయడం ద్వారా ఆ నక్షత్రం, వాళ్ళు పుట్టిన నక్షత్రం కూడా ఆ రోజున వస్తుంది ఆటోమేటిక్గా. తప్పనిసరిగా నక్షత్రం వస్తుంది. కాబట్టి తద్వారా ఆ దేవత, ఆ తిథి దేవత, నక్షత్ర దేవత అనుగ్రహం మన మీద కలుగుతుంది, ఆ పిల్లల మీద అనుగ్రహం కలుగుతుంది. అందుకనే కదా మన పేర్లు పెట్టేటప్పుడు కూడా అశ్విని నక్షత్రంలో పెడితే ఏం పేరు పెట్టారు అయ్యగారు అని అడుగుతుంటారు. అవునా? చూ, చే, చోల 4 అక్షరాలు, జన్మనామం 4 అక్షరాలు ఉంటాయి. అవునా? ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అక్షరం. వీటిల్లో ఏంటి, ఏ ఒక్కొక్క పాదానికి ఒక అక్షరం చొప్పున పేరు పెడుతూ ఉంటే, ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉంటే పిల్లవాడికి నక్షత్రం ఫేవర్ అవుతుంది. ఓకే, అది రీజన్ అదే. ఆ పిల్లవాడికి ఇప్పుడు మీకు వంకాయ కూర అంటే ఇష్టం నాన్న, వంకాయ కూర చేసి పెట్టాను, మీరు నాకు ఫేవర్ అవుతారా అవరా? ఇది కూడా అంతే కదా. ఆ నక్షత్రానికి ఇష్టమైనటువంటి అక్షరం ద్వారా ఆ పిల్లవాడి పేరు పిలుస్తూ ఉంటే, అరే నన్ను ఇన్నిసార్లు తలుచుకుంటున్నారా అని చెప్పి నక్షత్ర దేవత ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరిపూర్ణంగా పిల్లవాడికి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగు చేస్తుంది. కాబట్టి ఏదైతే ఉందో ఇట్లాంటివి, అంటే దీనికి సంబంధం లేని విషయం చెప్తున్నా, అయినా సరే జన్మతిథి రోజున పుట్టినరోజులు చేయించటం మీ పిల్లలకు అలవాటు చేయండి, మీరు అలవాటు చేసుకోండి దయచేసి. అలాగే ఈ తిథులకి వారాలకి సంబంధం లేదు కాబట్టి ఏ వారం వచ్చినా ఒక తిథి, అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు పాడ్యం వస్తుంది. పాడ్యం రోజున చక్కగా ఇంట్లో దేవతా పటాలను కూడా శుభ్రం చేసి, ఇక్కడ ప్రతి వారం చేసేవాళ్ళు కూడా ఉంటారు, ప్రతి వారం చేయాల్సిన అవసరం లేదు నాన్న. ఒక దేవతా శక్తి ఒకసారి వచ్చింది అంటే దాదాపు 4 రోజుల పాటు ఆ ఇంట్లో ఉంటే దాని పరిపూర్ణత ఇంకాస్త శక్తివంతంగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంకోటి కూడా చెప్తాను, కొంతమంది మన అయ్యప్ప దీక్షలు, ఆంజనేయ స్వామి దీక్షలు, భవానీ దీక్షలు కూడా తీసుకున్న వాళ్ళు కూడా చూడండి, ఒక పీఠం పెడతారు, ఒక దేవుడు పటం పెట్టుకుని పూజ చేస్తారు, దాన్ని 41 రోజు 45 రోజులు అంతే ఉంచుతారు, దాన్ని కదిలించారు. అట్లానే ఉండాలి అంతే. అంటే అక్కడేంటి, మొట్టమొదటి రోజున దేవతాశక్తిని ఆవాహన చేసామంటే దేవత మొత్తం అక్కడ ఉందనే కదా. అవును కదా. కాబట్టి ఒక 1 నెల రోజుల పాటు అమావాస్య నుంచి అమావాస్య వరకు ఒక దేవతా పూజ చేసుకొని, ఆ మరుసటి రోజు మరలా శుభ్రం చేసుకొని మరలా పూజ ప్రారంభం చేసుకోండి. దానివల్ల ఇంట్లో అన్ని సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. దేవతలకు కూడా కోపం రాకుండా ఉంటుంది, వాటి మాటికి తుడుచుకుంటూ బొట్లు పెట్టకుండా. అలా అని చెప్పి ఇంట్లో పొగలు కూడా ఎక్కువ వేయకండి. పొగలు అంటే ఇప్పుడు సాంబ్రాణి పొగ ఇవన్నీ కూడాను అంటే సైంటిఫిక్గా మంచివేనన్నా, కానీ హెల్త్ పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన బిర్లా టెంపుల్లో పూజారి గారికి హారతి ఇచ్చి 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 లోపల ఈ కడుపులో పేరుకి ఒక చిన్న గడ్డలాగా వచ్చేసింది బ్లాక్గా. ఏంటంటే కర్పూరం ఇచ్చి 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 లోపల మింగేసి పొగ మొత్తం ఆ లోపల మొత్తం గడ్డలాగా వచ్చి ఆపరేషన్ చేశారు, సర్జరీ చేశారు. కాబట్టి కర్పూరం కూడా తక్కువ వాడండి, సాంబ్రాణి కూడా తక్కువ వాడండి. గురుగారు, మనం ఎలాగో దేవుడి గది గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి. చెప్పండి నాన్న. అవి ఏంటంటే, మనం దీపారాధన చేసేటప్పుడు గురుగారు వత్తి ఆ వెలుగు ఏదైతే ఉంటుందో అది దేవుడి వైపు ఉండాలా లేదా మన వైపు ఉండాలా? దేవుడి వైపు తిరిగి ఉన్నప్పుడు చూసేటువంటి స్థితికి మన వైపు తిరుగున్నప్పుడు స్థితికి చాలా తేడా ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా మనకి కనపడేంత దగ్గరలో ఉండడు, ఆయన శోధించాలి, సాధించాలి భగవంతుడిని. అవునా? ఇక్కడ మీరు గర్భాలయాల్లో కూడా చూడండి, పూర్వకాలం ఆలయాల్లో ఇప్పటికి కూడా కేరళ అటువైపు కూడాను లైట్స్ ఉండవు, కేవలం దీపమే. తిరుపతి వెంకటేశ్వర స్వామితో సహా, వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా పెద్ద అఖండం ఉంటుంది, బ్రహ్మదేవుడు వెలిగించినటువంటి దీపారాధన. అది ఇప్పటికీ వెలుగుతూనే ఉంటుంది, అదే కంటిన్యూ అవుతూనే ఉంటుంది దీపారాధన. ఆ వెలుగులోనే స్వామివారిని చూస్తాం మనం. అవునా? ఇక్కడ ఏంటి, దాని అర్థం కూడా ఏంటంటే చీకట్లో దేవుడిని వెతుక్కోరా అని చెప్పడం మనకి. అది అంతరార్థం. తొందరగా దొరకడు, వెతుకు, సాధన చేయి, శోధన చేయి అని చెప్పి చెప్పడం. అలాగే మన ఇళ్లల్లో కూడా దీపారాధన ఎప్పుడు కూడా దేవతా పటాల వైపే తిరిగి ఉండాలి, మన వైపు తిరగడం కాదు. మనం దేవుణ్ణి చూడాలి కదా. దేవుడు మనం ఎంత చీకట్లో ఉన్నా మనల్ని చూడగలుగుతాడు, మనం చూడలేం కదా. మనకు కావాలి కదా జ్ఞాననేత్రం, మనోనేత్రం కావాలి. అవునా? కాబట్టి భగవంతుడి వైపు తప్పనిసరిగా, అది కూడాను తూర్పు వైపుగా తిరిగి ఉంటే దీపం ఇంకా చాలా మంచిది, లేదా కనీసం పడమర వైపు తిరిగి ఉండవచ్చు. పొరపాటున దక్షిణం వైపు దీపాలు తిరిగి ఉండకూడదు. దక్షిణ దిక్కు ఉంటుంది కదా, సౌత్ సైడ్ అంటాం. ఈ సౌత్ సైడ్ దీపారాధన తిరిగి ఉండకూడదు. ఎందుకు అంటే, సౌత్ సైడ్ దీపారాధన ఎప్పుడు చేస్తాము అంటే, మన ఇంట్లో ఏదైనా అశుభ కార్యాలు, తద్దినాలు, దినాలు, ఎవరైనా చనిపోయినప్పుడు ఉండేటువంటి సమయాల్లో దీపం దక్షిణ వైపుకు తిప్పేసి పెడతాం. అదే దానికి పరమార్థం, అంటే దానికి అర్థం అన్నమాట. మనం కోరుకొని ఏరుకొని చెడునైతే తెచ్చుకోం కదా. కాబట్టి దీపాన్ని ఇప్పుడు కూడా దక్షిణ వైపుకు తిప్పి పెట్టకండి పొరపాటున కూడా. కేవలం పడమర వైపు కానీ, ముఖ్యంగా తూర్పు,
లేదా పడమర వైపు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంట్లో తూర్పు తిరిగి పూజ చేసుకుంటుంటాను నాన్న, అవునా? దేవుడు పడమర చూస్తూ ఉంటారు, వెస్ట్ చూస్తూ ఉంటాడు. మనం దేవుడికి ఎదురుగా కూర్చుంటాం కాబట్టి దీపాలు ఆటోమేటిక్గా తూర్పు తిరిగి ఉంటాయి కదా. అవును. ఇది శాస్త్రం. లేదు కొన్ని ఇళ్లలో పడమర వైపు దేవుడు తిరిగేసి తూర్పు వైపు దేవుడు తిరిగేసి మనం దేవుడి వైపు పడమర వైపు తిరిగి పూజ చేసుకుంటాం. అలా అయినా పర్లేదు, పడమర వైపు అయినా తిరగవచ్చు. అంతేకాని దక్షిణం వైపు పొరపాటున తిరగకూడదు, తిరిగి దీపం ఉండకూడదు. ఒకటి, పూజ చేసుకునేటప్పుడు కూడా దక్షిణ వైపు తిరిగి పూజ చేయకూడదు. పితృకార్యాలు మాత్రమే దక్షిణ వైపు తిరిగి పూజ చేస్తాం. అలాగే దక్షిణం వైపు తిరిగి పూజ చేయడానికి ఒక దేవుడు ఉన్నాడు. ఎవరంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారికి దక్షిణం వైపు తిరిగి పూజ చేయవచ్చు. అలాగే ఇంకొక స్వామి వారు కూడా ఉన్నారు, మేధా దక్షిణామూర్తి. మేధస్సును పెంచేటువంటి దక్షిణామూర్తి సాక్షాత్ పరమేశ్వర స్వరూపమే. ఈ రెండు ఉపాసనలు చేయాలంటే దక్షిణ వైపు తిరిగి ఉపాసనలు చేయవచ్చు. దేనికి అంటే ఈ ఆంజనేయ స్వామి వారు లంకలో సీతాదేవిని చూడటానికి మొట్టమొదటిగా గంధమాదన పర్వతం దగ్గర నుంచి ఆయన దక్షిణ దిశగా బయలుదేరారట. దక్షిణ దిశగా ఎందుకు బయలుదేరుతాము అంటే, ఎదుటివాడి మంచి కోరి బయలుదేరితేనేమో తూర్పుగా తిరిగి బయలుదేరుతాం, నాశనం కోరి బయలుదేరితేనేమో దక్షిణంగా తిరిగి బయలుదేరుతాం. ఆయన వెళ్ళింది దేనికి? కార్యాన్ని, అమ్మవారిని చూసి లంకను ధ్వంసం చేయడానికి వెళ్ళాడు, శత్రు వినాశనం కోసం వెళ్ళాడు ఆయన. కాబట్టి దక్షిణం వైపు తిరిగినటువంటి ఆంజనేయ స్వామి వారికి శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దక్షిణం తిరిగినటువంటి ఆంజనేయ స్వామి వారికి చేస్తూ మేధా దక్షిణామూర్తి, మేధస్సునిచ్చేటువంటి ఆయన. కాబట్టి ఆయనకి పూజ చేయవచ్చు, దాంట్లో ఏ రకమైనటువంటి ప్రమాదం లేదు. మిగిలిన ఏ దేవతలకైనా తప్పనిసరిగా ఉత్తరమో తూర్పో పడమరో ఈ మంచి దిక్కుల వైపు తిరిగి పూజ చేయాల్సిందే తప్పితే వేరే వైపు దిక్కులు తిరగకూడదు. దక్షిణ వైపు తిరుగుతున్నాం వేరే అవసరాల్లో అంటే అది కేవలం కర్మ, అంటే చనిపోయినటువంటి వాళ్ళ కర్మ చేసే సమయంలో కావచ్చు, లేదా తద్దినాలు ఇట్లాంటి సమయంలో తప్పితే వేరే దక్షిణ వైపు తిరగడం అనేటువంటిది సవ్యమైనటువంటి పద్ధతి కాదు. దీపం అంతకంటే తిరగకూడదు దక్షిణం వైపు. కొంతమంది ఇళ్లలో లేదా షాప్స్లలో చూసుకుంటే ఒకటే దీపం పెడతారు. మనం ఇంట్లో చూసుకుంటే ఇట్లా ఒక ప్లేట్లో పెట్టి అందులో ఒక 2 దీపాలు పెట్టడం జరుగుతుంది. ఎన్ని దీపాలు పెట్టాలి గురుగారు దీపారాధన చేసేటప్పుడు? ఇక్కడ ముఖ్యంగా నాన్న ఒత్తులు కూడా చాలా మందికి సమస్య, ఎన్ని ఒత్తులు వేయాలి, అవునా, ఎన్ని ఒత్తులు వేసి పెట్టాలి అని. కొంతమంది 2 తీసుకుంటారు, కొందరు ఒకటే తీసి హాఫ్ ఫోల్డ్ చేసి ట్విస్ట్ చేస్తుంటారు. నిజంగా అది కరెక్ట్ కాదు నాన్న. దీపారాధన మంత్రం ఒకటి ఉంటుంది, శ్లోకం, సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తివిరాపహ అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. సాధ్యం త్రివర్తి, త్రిహి అంటే ఏంటి? 3. ఇంగ్లీష్ కాదు, తెలుగు సంస్కృత పదమే. త్రీణి అనేటువంటిది, త్రిహి అనేటువంటిది సంస్కృతమే. త్రిహి వర్తి, 3 ఒత్తులు వేయండి. 3 ఒత్తులు. సాధ్యం త్రివర్తి, ఆద్యం అంటే నెయ్యి, అవునా? త్రివర్తి 3 ఒత్తులు వేయండి. సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం. మీ ఇంట్లో అలాంటి దీపం మంగళాన్ని కలుగజేస్తుంది. ఎలాంటి మంగళాన్ని? సాధ్యం త్రివృత్త సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తివిరాపహ, 3 లోకాలకు కావలసినంత వెలుగునిస్తుందని చెప్తాడు, అవునా? అలాంటి దీపారాధన మన వాళ్ళు 2 ఒత్తులు వేసి, వీరన్నట్టు ఒకే ఒత్తుని 2గా ఫోల్డ్ చేసి వేస్తున్నారు, అది తప్పు. అలాగే ఎన్ని దీపాలు ఉండవచ్చు అంటే, ఒక దాంట్లో 3 ఒత్తులు వేసాం, దీపారాధన చేసాం, అలాంటివి ఎన్ని కుందులు ఉండాలి, ప్రమిదలు ఉండాలి. 1 ఉండొచ్చు నాన్న, దాంట్లో తప్పులేదు. 3 ఒత్తులు వేస్తున్నాం కాబట్టి 1 ఉండొచ్చు, లేదు అవకాశం ఉంది. 2 వైపులా చక్కగా, అంటే అలంకారప్రాయంగా, అలంకారం ఎక్కడ బాగుంటే మన మనసు కూడా అక్కడ ఉప్పొంగుతూ ఉంటుంది, అవునా? అంతేకాకుండా నిజంగా చెప్పాలి అంటే ఒక యూనిఫామ్ అనేటువంటిది మనస్సు ఎప్పుడైతే కోరుకుంటుందో వాడు కరెక్ట్గా దాంట్లో ఉన్నాడు, దాంట్లో నిమగ్నమై ఉన్నాడని చెప్పడానికి, అవునా? కొంతమంది ఉంటారు, పూజ చేసామంటే చేసాం అంతే, ఓ దీపం భయ్. నిన్నటి ఒత్తులు కూడా వాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఒత్తులు తీసేయకుండా కొందరు కడగకుండా అంతే పెట్టేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అది తప్పు కూడా, పొరపాటున. ఎప్పటికిప్పుడు మనం తినేటువంటి కంచం ఎంత క్లీన్ చేసుకుంటాం నాన్న, తాగేటువంటి నీళ్ళు బాటిల్స్ ఎంత క్లీన్ చేసుకుంటాం, గ్లాసులు ఎంత క్లీన్ చేసుకుంటాం, అవునా? అలాంటివి ఇచ్చిన భగవంతుడి దగ్గర ఎంత క్లీనింగ్ ఉండాలి, ఎంత నీట్నెస్ ఉండాలి కదా. ఆయన్ని నీట్గా మంచిగా శుభ్రంగా ఉంచి పూజ చేస్తుంటే, ఇంకోటి కూడా చెప్తాను నేను, లక్ష్మీదేవి అష్టోత్తరంలో ఒక నామం కూడా వస్తుంది, శుచయి నమః. శుచి అంటే శుభ్రత, ఎక్కడ శుభ్రత ఉంటే అక్కడ ఉంటుందని. దేవుడు గది కొంతమంది ఇల్లు చూస్తుంటాను నాన్న,
మనస్సు కకలావికలం అయిపోతుంటుంది. ఎందుకు అన్ని పట్టాలు పెడతారో, అంత నానా రకమైనటువంటి గందరగోళం చేస్తారో అర్థం కాదు. ఏది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. అగరబత్తీలు కింద పడిపోయి ఉంటాయి, కర్పూరం పడిపోయి ఉంటుంది, అక్షతలు పడిపోయి ఉంటాయి, పసుపు కుంకాలు ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. ఒక నీట్నెస్ ఉండదు, ఒక పాడు ఉండదు. కొంతమంది ఇళ్ళు ఉంటాయి, మళ్ళీ చూడగానే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. అవునా? అంటే అక్కడ పాజిటివ్ ఆర్ నెగిటివ్ మన మైండ్ ఎక్కడ తీసుకెళ్తుంది? చుట్టుపక్కల ఉండేటువంటి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్తుంది. కాబట్టి దయచేసి దేవాలయం ఎప్పుడు కూడా దేవతా స్థానం, దేవతలు ఉండే స్థానం శుచిగా ఉండాలి, శుభ్రతగా ఉండాలి. అలాగే మనం చేసేటువంటి మనస్సు కూడా దాన్ని బట్టి మన మనస్సు మారుతూ ఉంటుంది, ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా గురుగారు, దేవుడి గది గురించి ఉన్న చిన్న చిన్న సందేహాలన్నింటినీ కూడా చక్కగా నివృత్తి చేశారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.